అనుకోండి. మళ్ళీ యథాతథంగా అయ్యాక ఒరే నాయన ఇందాక నిన్ను మేము పురుకులు వేయించినట్టుగా కుంభీపాకంలో వేయించాం కదా నూనెలో, అప్పుడు ఎలా ఉందంటే ఇంత బాధ కలుగుతుందని తెలియదండి. ఈ విషయం బతుకున్న రోజుల్లో తెలిస్తే రాజమండ్రి వెళ్ళేవాడు అండి, ఆ అతిరుద్రయాగం చూసేవాడు అండి, పద్మాగర్ గారు ఉపన్యాసం వినేవాడు అండి, అప్పట్లో మాకు తెలియలేదు అని బాధపడతారట. ఆయన ఇప్పుడు బాధపడినా లాభం లేదు, మళ్ళీ భూలోకానికి వెళ్ళారు, మళ్ళీ అందులో వేస్తారు. అలా వాళ్ళని వేయిస్తూనే ఉంటారు. ఆ యాత్ర వాళ్ళ పాపాలను బట్టి 1 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు అవ్వచ్చు, 1000 ఏళ్ళు అవ్వచ్చు, 1,00,000 ఏళ్ళు అవ్వచ్చు, మొత్తం మీద కుంభీపాకం వంటి ఒక భయంకర నరకం అక్కడ ఉన్నది. ఆ నరకంలో ఉన్న పాపాత్ములు వేగిపోతూ చస్తున్నాం, మాడిపోతున్నాం అని అరుస్తున్నారు అన్నమాట. దుర్వాసుడి వంటి మహానుభావుడు, మరణానికి అతీతుడు, ఆయన కూడా ఈ కుంభీపాక నరకములో బలబల మాడిపోతున్న వేగిపోతున్నటువంటి పాపాత్ములు చూసి ఒక క్షణం కంపించిపోయాడు. అమ్మ బాబో ఎంత భయంకరంగా ఉంటుందా ఈ కుంభీపాకం అనుకున్నాడు. ఆ కంపించినప్పుడు ఏమైంది, తలలా ఊపాడు. ఊపడంతో తమాషా జరిగింది, మొత్తం సుఖాలు పొందడం మొదలెట్టారు. దాంతో యమకింకరులకు అనుమానం వచ్చింది. హఠాత్తుగా కేవలం కొన్ని నిమిషములలో కుంభీపాక నరకం కాస్త స్వర్గంగా మారిపోయింది. ఒక నరకం స్వర్గంగా మారిపోతే ఈ పాపాత్ములంతా పుణ్యాత్ములు అయిపోతే ఇక శిక్షలు ఎవరు అనుభవిస్తారు, దీనికి కారణం ఏమిటి అని వాళ్ళు కంగారు పడి భద్రలు చేసుకుని ఏం చేయాలో తెలియక పరుగున యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, నీ ఆజ్ఞ ప్రకారం పరమ పాపాత్ములైనటువంటి వాళ్ళని కుంభీపాక నరకంలో శిక్షలకి పాత్రులను చేస్తున్నాం. ఎంతలో హఠాత్తుగా నరకం స్వర్గం అయిపోయింది, కారణం తెలియటం లేదు అనగానే యముడు కూడా అక్కడికి వచ్చాడు. జరిగింది చూశాడు. తన కళ్ళ ముందే అంత కుంభీపాక నరకం సరిగ్గా 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ప్రాంతం అంతా స్వర్గం అయిపోయింది. ఆయన తలగొట్టుకున్నాడు. ఇది ఎందుకు జరిగిందో ఆయనకి తెలియదు. ఆ సమయంలో అక్కడికి నారద మహర్షి ఏం చేశాడు. వెంటనే యముడు నారదుడిని, మహాత్మా నాకు ఒక అనుమానం, ఈ కుంభీపాకం స్వర్గంగా మారిపోయింది, కారణం ఏమిటంటే అది చెప్పడానికి వచ్చాను ఆయన నేను నీ దగ్గరికి. దుర్వాస మహర్షి మణిద్వీపానికి వెళుతూ ఈ నరక